మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. లూకాసు వార్త 18:11 పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో దేవుడు పరిసయ్యుడిని అంగీకరించలేదు కాబట్టి మనం కూడా ఇవి చేయకూడదని అనుకోవడానికి లేదు. ఇవి ఖచ్చితంగా చెయ్యాల్సిందే. తెలుసా, పరిసయ్యుడు చేయాల్సినవన్నీ కూడా దేవుడు వాళ్ళకి నియమించిన కట్టడల్లోనివి. అవి చేయాల్సిందే. కానీ అవి చేయొచ్చు హృదయంలో ఉన్న ప్రతిదాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రభు దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు పుదీనాలోను సోంపులోను వీటిలో దశంభాగం తీయటం, వాటిని చేయొచ్చు, వీటిని కూడా చేయాలంటున్నాడు ఆయన. తెలుసా, వాటిని చేయాలి, అంత మాత్రమే కదా, వాటిని చేయొచ్చు, వీటిని కూడా చేయాలని ఆత్మ సంబంధంగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. మనం మన దేహాన్ని దేవునికి వినియోగించాలి, మన ధనాన్ని దేవుని కొరకు వినియోగించాలి, ధనాన్ని దేవుని కొరకు వినియోగించాలి. ప్రభు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక అధికారి అంటే ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ఇశ్రాయేలు బోధకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నికోదేము రాత్రి వేళ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు ఇవన్నీ తెలియదా? ఇశ్రాయేలీలకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరగవా? ఇవి తెలియదా? నతానీయేలు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీలకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరగవా? అలాంటి అధికారి యేసయ్య దగ్గరికి వచ్చాడు. లూకాసు వార్త 18:18 మనం చూస్తే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నీతి జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? అక్కడి నుంచి ఆ విషయం అంతా మనకు తెలుసు. ఎన్నోసార్లు వాక్యంలో విన్నాం. ప్రభువు ఏమేమి చేయాలని చెప్పాడు, ఇవన్నీ నీవు చేయాలి కదా. ఆజ్ఞలన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమనే ఆజ్ఞలను ఎరుగుదువు కదా. అవన్నీ చెయ్యంటే అన్నీ ఎరిగిన ఆయన ఏమంటున్నాడు, ఇవి బాల్యం నుంచే చేస్తాను. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే బాల్యం నుంచే నేర్చుకుంటాడు. తల్లిదండ్రులలాగా లేవడం, వాళ్ళలాగా కూర్చోవడం, వాళ్ళు నిలబడితే నిలబడి ప్రార్థన చేయడం, కూర్చుంటే కూర్చొని ప్రార్థన చేయడం, వాళ్ళు మోకరిస్తే పిల్లలు మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులను బట్టి ఇతను కూడా నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నీ వచ్చు. ఈ ఆజ్ఞలన్నీ నేను ఎరుగుదును అంటే ఇంకా నాకేందో కొదువుగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఏందో నాకు అర్థం కాలేదు. యేసయ్య అంటున్నాడు, నువ్వు నీ ధనం మీ బేదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు. చూడండి, నీవు వచ్చి నన్ను వెంబడించు అనగానే ఆ యవనస్తుడు, ఆ అధికారి వ్యసనపడుచు వెళ్ళిపోతాడు. అది మనం చూస్తున్నాం. 21-22 చదువుదాం. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఈ లోకంలో మనం బ్రతికున్నప్పుడు సంపాదించాల్సింది ఏంటంటే మోసంతోనో, కుట్రతోనో, వ్యసనంతోనో, వంచనతోనో ఈ లోక సంబంధమైన డబ్బు సంపాదించడం కాదు. ఈ లోకంలో బ్రతికి పరలోక సంబంధమైన ధనమును సంపాదించాలి. ఈ లోకంలో బ్రతుకుతూనే పరలోక సంబంధమైన ధనం సంపాదించాలి. ప్రభు అదే చెప్తున్నాడు, నీకున్నదంతయు నీకు కలిగినదంతయు అమ్మి బేదలకి, అప్పుడు పరలోకంలో నీ అకౌంట్లో
డబ్బులు వచ్చేస్తాయి. ఈ బ్యాంకులో డబ్బు ఉన్నా లేకపోయినా పరలోక బ్యాంకులో మనకి అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్లో చాలా ఎక్కువగా మనీ కనబడాలి, ధనం కనబడాలి. దేవుని కొరకు వినియోగించిన ధనము కనబడాలి. అక్కడ నీ వచ్చి నన్ను వెంబడించుకు. నాకేంది డబ్బులు లేకపోతే నేను ఎట్ట బతకాలనుకుంటావేమో, నీ వచ్చి నన్ను వెంబడించు, నేను నీకు భోజనం పెడతా, ఏం కావాలంటే అది ఇస్తా, నేను పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళి అక్కడ గొప్పవానిగా చూపిస్తానని. కానీ అది అతనికి అర్థం కాల, అది రుచించలేదు, ఆ మాట ఇష్టం లేదు. ఎందుకంటే అతను ధనము మీద అంత ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి. దావీదు అంటున్నాడు, ఇదిగో నా స్వసంపాద్యముల నుంచి కాకుండా నీవు నాకు ఇచ్చిన దానిలో, నాకు అసలు నాకేముంది ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దానిలో, నీ సొంత సంపాదనలో నుంచి నేను నీకు ఇచ్చే కృప నాకు ఇచ్చావు. చాలామందికి కృప లేదు. చాలామంది దేవుని కొరకు ఏమీ చేయలేరు, దేవుని కొరకు ప్రయాసపడలేరు. మీరు వచ్చి అందరూ ధనం తెచ్చి మందిరంలో ఈమని కాదు, దేవుని కొరకు నీవు ప్రయాసపడి చేసి ప్రతి పని కూడా దేవుని రాజ్యంలో లెక్క రాయబడుతుంది. దేవుని రాజ్యంలో లెక్క రాయబడుతుంది. అతను రాలేదు, దేవుని కోసము తన ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చి వెంబడించలేదు. అందువలన దేవుని రాజ్యంలో ఆ లెక్కలో అతను నిలబడలేక వెళ్ళిపోయాడు. ప్రభు అంటాడు వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, ఆచట చిమ్మట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ ఉండును. పరలోకంలో దాచుకుంటే ఎప్పుడెప్పుడు పరలోకం పోయి ఆ డబ్బు చూసుకుందామా అనిపిస్తుంది. ఇక్కడ బ్యాంకులో దాచుకుంటే ఎప్పుడు బ్యాంకుకి పోయి ఆ లెక్కలన్నీ చూసుకుందాం అనిపిస్తుంది. ఇంకెక్కడన్నా భద్రం చేసి ఇంట్లో దాచిపెట్టామంటే ఎప్పుడు దాని మీద మనసే, ఇది బయటికి తీయడం, చూడడం, లోపల పెట్టడం. ఎందుకు అలాంటి ఆలోచన? ప్రభు అంటున్నాడు, పరలోకములో ధనము దొంగతనం జరగదు, దొంగిలించబడదు, తుప్పు తినివేయదు, తుప్పు పట్టదు, చిమ్మట కూడా వాటిని కొరకలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ కొరకు ధనాన్ని పరలోకములో దాచుకోండి. వాక్య భాగంలో 21వ వచనం, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అంటే ఆ వెలుగు, ఆత్మదీపము వెలుగుంటే దేహము ఎలా వినియోగించాలో మనకు అర్థమవుతుంది, ధనము ఎలా వినియోగించాలో మనకు అర్థమవుతుంది. అంతేగాని అది లేకపోతే మనకు అర్థం కాదు, అర్థం చేసుకోలేము. మలాకీ గ్రంథంలో ప్రవక్త అంటూ ఉన్నాడు, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ముందు చదువుదాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యమునకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. నిజంగా ఇది ఆశ్చర్యం కదా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా యొద్ద దొంగతనం చేశారు, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవడంలా నా దగ్గర మీరు దొంగతనం చేశారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మళ్ళీ వాళ్ళు అడుగుతారంట, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. తెలుసా, ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళందరూ చాలా విషయాలు వాక్యంలో బోధించడం జరిగిద్ది, ప్రార్థన చేయడం జరుగుద్ది, ప్రార్థన చేయమని చెప్పడం జరుగుద్ది. తర్వాత కొత్తగా వచ్చి మళ్ళీ అదే విషయాన్ని అడగగానే మళ్ళీ ఏమనిపిస్తుంది, ఇది తెలియదా మీకు, ఇది తెలియదా మీకు, చెప్పాం కదా, వాక్యంలో బోధించాం కదా, మీకు నేర్పించాం కదా, మీ కొరకు ప్రార్థన చేశాం కదా, ఈ విషయం మరలా చెప్పాలనా? ప్రభు అంటూ ఉన్నాడు, మీరు అడుగుతారు మళ్ళీ, ఏ విషయంలో మీరు ఏ ఆజ్ఞలు మీరారో, ఏ కట్టడలు మీరారో మీకు తెలుసు, అయినా మళ్ళీ వచ్చామంటారు ఏ విషయంలో మేము నీ ఆజ్ఞ మీరామనగానే ప్రభువు చెప్తూ ఉన్నాడు, 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే
ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి, ప్రభు ఆ విషయాలన్నీ వివరంగా లేవి కాండం, సంఖ్యాకాండాల్లో చాలా వివరంగా చెప్పాడు. యాజకులకు ఏమి ఇవ్వాలి, లేవీయులకు ఏమి ఇవ్వాలి, దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు ఏం చేయాలి, ఏది ఏ భాగము ఏది ఎలా చేయాలనేది ఆయన వివరంగా అన్నీ మాట్లాడాడు. తెలుసా వాళ్ళ భోజనానికి ఎలా ఏం చేయాలి, మీరు పంట పండినప్పుడు మొదటి పనలో కొంత తీసుకుని వచ్చి మందిరంలో లేవీయులకు ఇవ్వాలంటాడు. తెలుసా, ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠిత అర్పణలు అవన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పోషించాలి అని చెప్పి అన్నీ ఎంతవరకు ఏం చేయాలన్నీ వివరించాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, మందిరంలో ఉండేటట్టుగా మీరు ఇలా చేయాలా, మందిరంలో ఆహారం ఉండేటట్లు ఇట్లా చేయాలి. అన్ని విషయాల్లో మీ పితరులకు నేను ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ మీరు ఒకసారి చదివి ఆలోచన చేయండి, జ్ఞాపకం చేసుకోండి అని ఆయన వివరించి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధులైన మనతో కూడా ఆయన ఇదే బాధ వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది? మానవుడు దేవుని యొద్ద దొంగిలిన మీరు నా యొద్ద దొంగిలితిరి. చాలామంది వచ్చి నా దగ్గర అడుగుతూ ఉంటారు, అస్సలు రూపాయి కూడా ఇంట్లో ఉండడం లేదు, ఏమైంది? ప్రార్థన చేస్తాను నేను, నాకు ఓపిక మంచిగా చెప్పాలి అనే ఉద్దేశం నాకు ఉంటుంది, అందుకని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ప్రభువుని అడగగానే, వాళ్ళు నాకేం చేస్తున్నారు నేను వాళ్ళకి చేయడానికి అన్నాడు. వాళ్ళు నాకేం చేస్తున్నారు, నేను వాళ్ళ ధనాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ డబ్బుని దాచి చాలా రక్షించి నేను వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు నాకేం చేస్తున్నారు అని అంటే, ఏం చేయట్లేదు ప్రభు అంటే, నా కొరకు ₹1 కూడా వాళ్ళు ఖర్చు పెట్టాల. అడుగు, దేవుని సన్నిధిలో ఆలోచించాలి. దేవుని కొరకు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, దేవుని కొరకు నీ ధనాన్ని వినియోగించకుండా నీవు దొంగిలించి వాడుకుంటే ఆయన నీకు ఎలా మేలు చేస్తాడు? దేవుని కొరకు వినియోగించేది మాత్రమే అక్కడ ఉంటుంది, మనకు కనబడుతుంది. ప్రభు చెప్తూ ఉన్నాడు, మా అందరూ నా దగ్గర దొంగిలించినవి ఉన్నారు. దేహాన్ని దొంగిలిస్తున్నాం, ధనాన్ని దొంగిలిస్తున్నాం. మూడవది ఏంటి? సమయం. తెలుసా, సమయం గురించి ప్రభు అంటున్నాడు పౌలు గారి ద్వారా, సమయమందును అసమయమందును దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. సమయమందును అసమయమందును దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. దేహాన్ని దేవునికి వినియోగించాలి, ధనాన్ని దేవునికి వినియోగించుకోవాలి. ధనాన్ని దేవునికి వినియోగించకుండా మన కొరకు వినియోగించాలని అలాంటి ఆశ కలిగి ఉంటే, పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. 9-10. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిరి. విశ్వాసములో నిలబడలేదంట. అది ధనాపేక్ష కలిగి ఉన్న వాళ్ళు విశ్వాసములో నిలబడలేరు. వాక్య భాగాలలో నుండి మనం చూస్తూ ఉంటే ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, మీ సమయాన్ని దొంగిలిస్తున్నారు, మీ సమయము నా కొరకు వినియోగించకుండా దొంగిలించుతూనే ఉన్నారు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే లూకాసు సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో కొందరు, ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమున అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. యేసయ్యదంట. యేసయ్య కూర్చొని ఆయన చుట్టూ మనుషులు కూర్చొని భోజనం చేస్తుంటే ఆత్మ సంబంధి అయిన ఒక ఆయనకి మంచి ఆలోచన వచ్చిందంట. దేవుని ఇక్కడ నీతో కూర్చొని భోజనం చేస్తున్నావు, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడయ్యా అన్నాడంట. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అనగానే ప్రభు అంటున్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన అతనితో ఇట్లనే ఒక మనుషుడు గొప్ప విందు చేయించి ఇప్పుడు అనేకులను పిలిచి విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని
పిలవబడిన వారితో చెప్పుటకు పంపాడంట, తన దాసులను పంపాడంట. పంపితే ఏం చేస్తున్నారు? సాకులు చెబుతున్నారంట, సాకులు చెప్తూ ఉన్నారు. 18వ వచనం మనం చూస్తే, అయితే వారందరూ ఏక మనసుతో నెపములో చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమించవలని వేడుకున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. చూడండి, ప్రార్థన జరుగుతుంది. యెరూషలేము నుంచి వచ్చాం, యెరూషలేము నుండి ద్రాక్ష రసం తెచ్చాం, రొట్టె తెచ్చాం, చాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలా, అందరు రండి అనగానే, లేదమ్మా ఆ రోజు చాలా ముఖ్యమైన పని ఉంది. ఏం పని అంటే మా చెల్లెళ్ళ గృహప్రవేశం. ఎంత గృహప్రవేశం కోసం ఆత్మ సంబంధమైన దాన్ని పోగొడతావా? ఊరికే ప్రయాణం చేయడం కోసం, పని లేకుండా తిరిగి రావడం కోసం ఆత్మ సంబంధమైన దాన్ని పోగొడతావా? ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలించి నీ కొరకు వినియోగించుకుంటే ప్రభు ఊరుకుంటాడా? నీ కొరకు ఆ సమయాన్ని వినియోగించుకోవడమే దొంగతనం చేయడం, ఇంకోటేం కాదు. నీ కొరకు వినియోగించుకోవడం, దేవుని కొరకు వినియోగించాల్సిన సమయం దేవుని కొరకు వినియోగించక నీ కొరకు వినియోగించుకోవడమే. నెపములు చెబుతూ ఉన్నారంట. ఒక ఆయన చెబుతున్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? ఇదిగో నేను పొలము కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దాని ఏమి రేపు చూడకూడదు. పొలం ఏమైనా ఎక్కడికన్నా పోద్దా చెప్పండి? పొలం ఏమైనా జరిగిపోదుగా? ఇప్పుడే పోయి చూడాలని రూల్ ఏముంది చెప్పండి? ఇప్పుడే వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ తెలుసుకున్న పౌలు గారు అంటాడు, పెండ్లి అయిన వారు పెండ్లి కానట్టు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, లోకము అనుభవించువారు అనుభవించినట్టు, సంతోషపడివారు సంతోషపడినట్టు ఉండండి. అది ఎంతసేపు ఉంటుంది ఈ లోక సంతోషం? పొలము కొన్న ఆయన రేపు పోయి చూడొచ్చు. ఈరోజు వచ్చి విందు కాలంలో పరలోకపు పెండ్లి విందులో గొర్రె పిల్ల పెండ్లి వివాహ మహోత్సవంలో పాల్గొని భోజనం చేయాలా? అది పోగొట్టుకొని ఇప్పుడు కాదులే పొలం కొన్నాను. ప్రభు చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనుషుల వైపు కూడా ఆలోచన చేసే దేవుడు. ఆయన అంటాడు పాత నిబంధన గ్రంథంలో, ఆ ధర్మశాస్త్రము 5 కాండాలు మనం ఖచ్చితంగా బాగా చదివి తీరాలి. దానిలో చాలా రూల్స్ ఉన్నాయి. ఆయన అంటాడు, కొత్తగా వివాహం చేసుకున్నవాడు సైన్యంలోనికి వెళ్ళొద్దు. 1 సంవత్సరం అంట భార్యను సంతోష పెట్టాలంట. 1 సంవత్సరం పాటు ఇంటి దగ్గరే ఉండి భార్యను సంతోష పెట్టాలి. అలా చెప్పిన ప్రభు, ఇదిగో నేను వివాహం చేసుకున్నాను, నేను రాలేనంటే ఆయన అంటున్నాడు, నేనన్నిటికీ నీకు సమయం ఇచ్చా, నీవు ఈ పెండ్లి విందులో పాల్గొని తీరాలి. పరలోకపు పెండ్లి విందులో, పరలోక రాజ్యంలో జరిగే భోజనాల్లో మనం పాల్గొనాలి. దేవుడంట విందు చేస్తాడంట. క్రొవ్విన వాటితో ఆయన విందు చేయును. క్రొవ్విన వాటితో విందు చేస్తాడు ఆయన. ఆ విందులో పాల్గొనకపోతే ఏమైపోతుంది? మనమే నష్టపోతాం. దేవునికేంటి? ఆయన ఇంకొకళ్ళని పిలుచుకున్నాడు. ఇప్పుడు దాకా వాక్యంలో విన్నాం కదా, మనం అనుకుంటున్నాం గొప్పవాళ్ళమని. మనం కాకపోతే మన తాత ముత్తాతలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లైన్లో. ఆయనకి తెలిసి మనకు తెలియదు. నేనే ఏలియాలాగా రోషం గలవాడిని అయ్యి నేను ఒక్కడే ఉన్నానంటే, పిచ్చోడా 7,000 మంది నాకు ఉన్నారు అంటున్నాడు ప్రభు. తెలుసా? 7,000 మంది ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు, నేను ఒక్కడే రోషం గలవాడిని. కాదు, ఇంకా 7,000 మంది ఉన్నారు. ఇంకేంటి మన సిగ్గే పోయేది? దేవుడు మనతో మాట్లాడితే మనకు సిగ్గుపోయి తలంచుకోవాల్సిందే తప్ప ఇంకొక అవకాశం ఏమి లేదు. దేవుని సన్నిధిలో అలాంటి మాటల్లో నెపాలు చెప్తూ ఉన్నారు. ఒక ఆయన అంటే పొలం కొన్నాడంట, ఇంకొక ఆయన ఎద్దులు కొన్నాడంట, ఒక ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే భార్య ఎక్కడికి పోద్ది? దేవుని సన్నిధిలో భోజనానికి పోతే, పెండ్లి విందుకు పోతే, దేవుని కొరకు ఆ సమయాన్ని వినియోగిస్తే, దేవుడు ఇంకా నీ భార్యతో సంతోషంగా గడిపే ఇంకొద్ది సంవత్సరాలు పెంచుతాడేమో, ఎవరికి తెలుసు? ఆయన ఇంకా నీకు ఆయుష్నిచ్చి, నీ భార్యకు ఆయుష్ ఇచ్చి, ఆయన దీర్ఘాయువుతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడేమో తెలియదు. ఆయనది ఇస్తాడు. దానికోసము నీవు ప్రయాసపడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలా, ఎట్టుండాలి, నేను ఇప్పుడు రాలేను, నన్ను క్షమించమంటే ఆయన అంటున్నాడు,
వాక్య భాగంలో మనం చూస్తే అందుకు యజమానుడు 23వ వచనం, అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. పిలవబడిన వాళ్ళు ఎవరంట? ఆ విందులో చూడరు, ఏ విందులో పాల్గొనరు, విందు రుచి చూడరు. ఏర్పరచబడిన వారు మాత్రమే ఆ విందులో పాల్గొంటారు. పిలవబడిన వారు అనేకులు. ప్రేయర్ మీటింగ్ జరుగుతుందని పాంప్లెట్ ఇస్తే అందరూ వచ్చేస్తారు. వారిలో ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఉంటారు. అందరూ ఏర్పరచబడిన వాళ్ళు కాదు, అందరూ ఏర్పరచబడిన వాళ్ళు కాదు. కానీ పిలవబడిన వారిలో ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ విందులో పాల్గొంటారు, ఆ విందులో పాల్గొంటారు. ప్రభువు దగ్గర మనం ప్రతి విషయాన్ని పరిశీలన చేయాలి. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తాం. బుద్ధిగల కన్యకలు ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడిన వారు, అన్ని విషయాలు గ్రహించుకోగలిగిన వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు? తొందరపడలా, ప్రతిదాన్ని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఏంది ప్రభువా, ఇదిగో ఈ ఆత్మ అంతా ఖర్చు అయిపోతే మాకెట్టానంగానే, అందుకని మీకోసం కూడా కొంత ఉంచుకోవాలమ్మా అనగానే వాళ్ళు దాచుకుంటారు పక్కన. తెలుసా? మీకోసం కూడా కొంచెం ఉంచుకోవాలి. ప్రభు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఇదిగో ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడాలి, నిజమే. నీ ఆత్మ అంతా ఖర్చు చేయాలి, నిజమే. ప్రతి విషయాన్ని నన్ను అడిగినప్పుడు నేను బాధ్యత వహించి నీకు ఇస్తా. అవసరమైంది నీది ఖర్చు చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు పరలోకపు తండ్రి నా నాన్న అయినప్పుడు, నా తండ్రి అయినప్పుడు, ఆయన నన్ను పంపుతూ ఛార్జీలకి ఖర్చులకి అన్ని డబ్బులు ఇచ్చి పంపితే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? నా డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం నాకే ఉంటుంది. ఆయన ఇచ్చింది ఖర్చు పెడతా, ఆటిల్లో కూడా కొంచెం మిగులుద్ది. మళ్ళీ వచ్చి ఇదిగో అయ్యా ఇంత మిగిలింది అనగానే అది నువ్వు ఉంచుకో, నీ ఖాతాలు వేసేసుకో అంటాడు ఆయన. ఆయన ఏమి తీసుకుంటాడు? మళ్ళా ఆత్మ సంబంధులైన వాళ్ళ విషయంలో అంతే. ప్రతిదీ నువ్వు నన్ను అడుగు, అక్కడ అవసరమైన ఆత్మని నేను నీకు ఇస్తా, అది వినియోగించు చాలు. అప్పుడు అది నాకే ఉంది. బుద్ధిగల కన్యకలు చేసిన పని అదే. ఏమైంది? వాళ్ళతో పాటు నూనెను కూడా తీసుకుని పోయారు. వాళ్ళది ఉంది కదా, వాళ్ళదంతా తీసుకుని వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు ఖర్చు పెడదాం అంటే ప్రభువుని అడిగే అనుభవము, ప్రభు దగ్గర తెలుసుకున్న అనుభవం వాళ్ళు వినియోగించుకోవాలి. ఉంది కానీ ఆ కృపావరం ముందు పెట్లో పెట్టి తాళం వేసేసారు. హృదయంలో పెట్టి, హృదయం అనే బాక్స్లో పెట్టి తాళం వేసి భద్రంగా కాపాడుతున్నారు. అడగడం వల్ల, అడిగినప్పుడు ఎలా తెలుస్తుంది? కన్యకలుగానే, పరిశుద్ధులుగానే, నీతిమంతులుగానే ఉన్నారు, కానీ అది వినియోగించుకోవడం చేతగాక పోగొట్టుకున్నారు మొత్తం. దేవుణ్ణి అడగలేదు, దేవుడు ఇయ్యలేదు. ఆ సమయానికి వాళ్ళు ఖర్చు చేస్తూ వచ్చారు. ఫైనల్గా వచ్చేసరికి వెలుగులేదు. ఏమైంది? అక్కడ ఆలస్యమైంది. పెండ్లి కొడుకు రావడము ఆలస్యమయ్యేసరికి వాళ్ళందరంటే కునికి నిద్రపోయారంట. వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చును గనక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొని రండి అని చెప్పాను. తెలుసా? ఇప్పుడు ఈరోజు నిమ్మలంగా ఉన్నారు కదా, ఈరోజు ప్రభువుని అడిగితే ప్రభు మాట్లాడతాడు. శ్రమ దినాన రాకడొచ్చినప్పుడు భయం వేస్తుందయ్యా, ఇప్పుడు నీ విషయాలు చెప్పయ్యా, మేము ఇప్పుడు ఎలా ఉండాలో చెప్పయ్యా అంటే ఆయన పలుకుతాడా? అమ్మేది ఎవరు? ఆయనే. కొనుక్కోవాల్సింది మనమే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆత్మ సంబంధులుగా ఎలా ఉండాలి ఇప్పుడు అడుగుతున్నాం చెప్పయ్యా అంటే ఆయన మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడు. అవన్నీ ముందే తెలిసి ఉండాలి. ప్రభువు ఆయన కఠినత్వాన్ని లోపల ఉంచుకోవడానికి, కఠినంగా వ్యవహరించడానికి ఒక అరగంట సేపు పరలోకం అంతా నిశ్శబ్దంగా ఉంటుందంట. వాక్యంలో మనం విన్నాం, ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన తన హృదయ స్థితిని మార్చేసుకుంటాడు. నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలో ఇలా 3 దొంగిలించబడ్డాయి. ఏ రోజు నేను నాయన దేహం అంతటితో మిమ్మల్ని స్తుతించలేదు. నాయన ఇదిగో నా దేహము నాయన మీ కొరకే వినియోగించలేదు. వ్యర్థమైన మాటలతో, స్నేహితులతో, సినిమాలతో, చాలాసార్లు ప్రభా ప్రయాణాలతో, మీ ప్రార్థనలు కూర్చొనలేక నాయన
రకరకాలుగా నేను నా దేహాన్ని దొంగిలించి వినియోగించుకున్నాను. సాతానుకు లోబడ్డాను, క్షమించమని అడుగుదాం. నా ధనాన్ని ప్రభు సంపూర్ణంగా నీకు ఇవ్వలేదు నాయన, నేను అన్నీ ఏది చేయాలో ఆ నియమం ప్రకారం నడుచుకోలేదు, నన్ను క్షమించు ప్రభు అని అడుగుదాం. అలాగే సమయాన్ని నిజంగా ప్రార్థన అయినా ఏదైనా ఉపవాసమైన సమయానికి చేయడం అనేది మనం తెలుసుకోవాలి. అలా చేయలేకపోయినా క్షమించు ప్రభా. ఎన్నోసార్లు ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తానని నీకు మాట ఇచ్చాను, ఆ సమయంలో నీవు వచ్చావు ప్రభా, ఆ సమయానికి నేను ప్రార్థనలో కూర్చోలేకపోయాను, నువ్వు బాధపడుచు వెళ్ళిపోయావు, అది నాకు అర్థం కాకపోయిందే ప్రభువా అని ప్రార్థన చేయండి. మహాగణుడవగు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వాధికారి జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. మీరెంతగానో మమ్మలను ప్రేమించారు, కృప చూపారు. ఒక్కొక్క విషయంలో ఎలా దిద్దుకోవాలో నేర్చుకోవడానికి మాతో మాట్లాడే దేవుడు అయినందుకు స్తోత్రాలు ప్రభా. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ఇదిగో మీతో మాట్లాడే అనుభవము కలిగిన బుద్ధి గల కన్యకల వలె ప్రతి బిడ్డను మలచమని ప్రార్థన చేస్తున్నాం. దేహాన్ని, ధనాన్ని, సమయాన్ని మీ కొరకునైనా చక్కగా వినియోగించగలిగిన కృప దయచేయండి ప్రభా. తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, పరలోకంలో ధనము సంపాదించుకోండి అంటున్నారు. పరలోక పెండ్లి విందులో మీరు పాల్గొనండి, పరలోక రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడు అని ప్రభా. ఇదిగో మీ శిష్యుల కొరకు మీ నైనా డైనింగ్ టేబుల్ దగ్గరే భోజనాలు ఏర్పాటు చేసే తండ్రి వయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు. అలాంటి ఉన్నతమైన భక్తి జీవితంలో మీ బిడ్డలందరూ కొనసాగడానికి కృప దయచేయండి. ఈ వాక్యము హృదయంలో ఉంచుకోవడానికి కృప దయచేయండి, భద్రం చేయండి. సాతాను దొంగిలించి ఎత్తుకొని పోకుండా కృప దయచేయండి నాయన. దాన్ని గ్రహించగలిగిన కృప బిడ్డలకు దయచేయండి. వాక్యం వింటూ ఉన్న ప్రతి బిడ్డను నాయన బలపరచండి, ఆత్మతో నింపండి. బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. సాతాను తంత్రాలపై జయమిచ్చి ప్రభా, ఇదిగోనైనా మీ రాజ్యంలో మీతో కూర్చోగలిగిన నాయన, మీతో కలిసి భోజనం చేయగలిగిన జయ జీవితం కలిగిన వారుగా మలచండి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. ఇదిగో ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. ఈ తెగుళ్ళు ఎలా జయించాలో, ఎలా తప్పించుకోవాలో నేర్పించండి. అట్టి భక్తి జీవితాన్ని దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి గ్రహింపు దయచేయండి ప్రభా. మీ యొద్ద దొంగిలినందువలననే ఇదిగో ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని గ్రహింపు దయచేయండి ప్రభా. ఇదిగో సరి చేసుకునే కృపనివ్వండి. సమయాన్ని దొంగిలించి ప్రభా, ఇదిగో అయ్యా మాకు తలుపు తీయమని అడిగితే ఇదిగో ఇంకా సమయం లేదు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా అలాంటి జవాబు పొందకుండా ప్రతి బిడ్డను బలపరచండి ప్రభా. మీ హస్తాల్లో దాచుకోండి. ఇంతవరకు మీరు తోడయ్యండి, బలపరిచి నడిపించి కృప చూపినందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.